వెల్కమ్ టు Kalagura Gampa. ఇవాళ ఆదివారం కాదు, కొంచెం లేట్గా వచ్చినా అయినా సరే రొట్టెల గంపతో వచ్చిన ఫస్ట్ టైం. గంప నిజానికి అంబటి గంప, రొట్టెల గంప, సద్ది గంప మస్తు ఉంటాయి, మస్తు చేయాలి మనం, కానీ మనకు పాసిబుల్ కాదు కాబట్టి ఫైనల్గా రొట్టెల గంప చాలా లేట్గా ఎత్తుకొని వచ్చినాం మీ దగ్గరికి. డ్రై రొట్టెలు లేదంటే కడక్ రోటీ చాలామంది చాలా ఇయర్స్గా మన వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్గా అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు అండ్ పెద్దవాళ్ళు ఏంటంటే రోజు జొన్న రొట్టెలు చేసుకోలేక ఉంటే బాగుండు, తినడానికి కంఫర్ట్గా ఉంటే బాగుండు అనే వాళ్ళు చాలామంది అడిగారు. అయితే ఇందులో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే అందులో కొంచెము చాలామంది బియ్యం పిండి అది కలుపుతారనమాట. సో బియ్యం పిండి కలిపి మళ్ళీ జొన్న రొట్టె తిన్న ఫీలింగ్తో రొట్టె చేసుకొని తినడం, కానీ యాస్టీస్గా మళ్ళీ బియ్యమే సేమ్ మనకు రొట్టెతో వచ్చే బెనిఫిట్స్ రావు కాబట్టి చాలా ఆలోచించాల్సి వచ్చింది, చాలా టైం పట్టింది దీనికి. సో ఫైనల్గా మనము మంచి క్వాలిటీ రొట్టెలు తీసుకురాగలిగినాం, అవి 4 రకాలుగా అనమాట. సో ఇది విషయము. అందులో జొన్న రొట్టెలు అండ్ సజ్జ రొట్టెలు వచ్చేసి దీని లైఫ్ ఎక్కువ ఉంది, అండ్ రాగులు, కొర్రలు వీటి లైఫ్ 30 to 40 days అనమాట. జొన్నవి సజ్జవి మాత్రము 6 months వరకు లైఫ్ ఉంటుందంట. ఇది విషయం, ఓకేనా. అయితే ఇదంతా కూడా కర్ణాటక నుంచి తెప్పియడం జరిగింది, అక్కడే చాలా ఫేమస్ కాబట్టి. అండ్ దానితో పాటు కర్ణాటక స్పెషల్ పౌడర్స్, అంటే రొట్టెలతో పెట్టుకొని తినే పౌడర్స్ సపరేట్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎస్పెషల్గా కందిపొడి అనేది రెగ్యులర్గా మన దగ్గర ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్న కందిపొడి ఫ్లేవర్ వేరుంది, టేస్ట్ వేరుంది. కర్ణాటక సైడ్ నుంచి వచ్చే కందిపొడి డిఫరెంట్గా ఉందన్నమాట. సో చాలా అంటే కొంచెం లిటిల్ బిట్ స్పైసీనెస్ ఉంది ఇందులో, కానీ ఒక రకమైన కమ్మదనం ఉందన్నమాట. సో అండ్ రెండవది ఏంటంటే నైగర్ సీడ్స్, అంటే గడ్నివుల పొడి, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 రకాలు 3 రకాలుగా వెల్లుల్లి చట్నీ పౌడర్, వీళ్ళందరూ కూడా చట్నీ పౌడర్ అంటారు వీటిని. సో అటువైపు ఎవరైనా సరే, అంటే మనము కొన్ని వెబ్సైట్స్లో రొట్టెలు కొన్నప్పుడు దాంతోపాటు పల్లి చట్నీ అని అంటారు. పల్లి చట్నీ అంటే మనమేమో గ్రేవీ అనుకుంటాం, గ్రేవీ కాదు, పల్లి కారం పొడి లాగా అనమాట పల్లీలతోటి. సో అవిటిని కూడా మనం తెప్పియడం జరిగింది, బాగున్నాయి డిఫరెంట్గా. సో కర్ణాటక అనే పేరుతోటి వీటిని ఈ ఫ్లేవర్స్, ఈ పౌడర్స్ని డిఫరెంట్గా పెట్టేద్దాము. అందులో ఇందులో ఒక స్పెషల్గా వచ్చిందండి, మేతి చట్నీ పౌడర్ అని ఉంటుందంట. మనమైతే ఎప్పుడు ఇటువైపు వినలేదు, నాకు తెలియలేదు, కానీ తింటే బాగుంది అది. ఏంటి దాని స్పెషాలిటీ అంటే అన్నీ చాలా ఎక్కువ ఐటమ్స్ వేసి చేస్తారు మీకు, అంటే ఇంగ్రీడియంట్ లిస్ట్లు అవన్నీ ఇస్తుండొచ్చు వీళ్ళందరూ కూడా. సో దీన్ని ఎక్కువ మట్టుకు బ్రాహ్మణులు ప్రిఫర్ చేస్తారమ్మా ఫస్ట్ ముద్ద తినడానికి అని చెప్పారనమాట. సో తెప్పించిన అది కూడా ఇట్లా అన్ని రకాలుగా కూడా అనమాట. పల్లీది ఒకటి వచ్చింది, పీనట్, అండ్ మనకు గడ్డి నువ్వుల పొడి. చాలా రోజులు నేను గడ్డి నువ్వులు ఎట్లా చేసుకోవాలి, గడ్డి నువ్వులతో పచ్చిపులుసు ఎట్లా చేసుకోవాలి, గడ్డి నువ్వులతో చింతపండు కారం ఎట్లా నూరుకోవాలని చూపించిన. గడ్డి నువ్వుల పొడి పెట్టాలా అమ్మ రెసిపీతో నేను వెబ్సైట్లో గడ్డి నువ్వుల పొడి పెట్టాలనుకున్న కుదరట్లేదు, బట్ ఆలోపు ఈ గడ్డి నువ్వుల పొడి తినేసేయండి, ఓకేనా. చాలా చాలా హెల్దీ. దీన్ని వెర్రి నువ్వులు అని కూడా అంటారు. లిటిల్ బిట్ మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కొన్ని అబ్నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇవి తింటే మంచిగా అవుతుంది అని అంటారు అనమాట. అందుకే వీటిని వెర్రి నువ్వులు అని కూడా అంటారనమాట. వెర్రి కూడా మంచిగా చేస్తుందని దీని ఉద్దేశం అనమాట. వెనకటికి పేర్లు పెడుతున్నారు, దానికి తగ్గట్టు పనులు చేసేదాన్ని చూసి పేరు పెడుతున్నారు. సో రాముడు అంటే రాముడిలాగానే ఉంటున్నాడు, రావణుడు అంటే రావణుడిలాగానే ఉంటున్నాడు, కానీ ఇప్పుడు ఏందో రాముడు రావణుడు అవుతున్నాడు, రాముడు అవుతున్నాడు. పేర్లు ఒకలాగా ఉంటున్నాయి, మనుషుల బిహేవియర్ ఇంకోలాగా ఉంటుంది. సో మన పొళ్ళు మాత్రం దేని ఫ్లేవర్ దానిదే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. నేను తింటే అయితే బాగానే ఉంది, ఓకేనా. ఇదనమాట పుట్నాల పొడి. కానీ అబ్బా ప్యాక్ చేయలేరు చూడండి మా వాళ్ళు, సరిపోయింది. ఇదనమాట. సో 6 రకాల చట్నీ పౌడర్స్ కర్ణాటక పేరు మీద, ఈ ఫ్లేవర్స్ వీటికి దీనికి సపరేట్గా అమ్ముదాం మనము. అండ్ రొట్టెలు మ్యాక్సిమము విరగకుండా జాగ్రత్తగానే తెప్పిస్తున్నా. అండ్ ఆన్లైన్ వాళ్ళకు ఒకటే నాకు భయం ఏంటంటే, దీన్ని సపరేట్ బాక్సులు పెట్టి పెడతాం, కానీ పొరపాటున ముక్కలు అయితే తిట్టుకోకుండా తినండి, అబ్బా ఎట్లయినా ఇరుచుకోవాలి కదా, శ్రీదేవి విరిచి పెడుతుంది అనుకోండి, ఓకేనా. ఇది విషయము. మ్యాక్సిమం ప్రాపర్గానే తెప్పిస్తున్నా, ముక్కలు అయితే మాత్రం తిట్టకుండా తినండి, సరేనా. రొట్టెలు ఇరగకుండా ఉంటాయా,
సో ప్యాకింగ్ సిస్టమ్ కూడా జాగ్రత్త చేస్తున్నా, ఎంతవరకు ఎట్లా చేస్తామనేది నాకు కూడా తెలియట్లేదు. బట్ మన దాకా మాత్రం విరక్కుండా తెప్పించగలుగుతాను. ఇక్కడి నుంచి ఆన్లైన్ కొంచెం భయం వేస్తుంది. అంటే మీరు ఏ నూనెలో బెల్లం ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, పక్కన రొట్టెలు ఇచ్చిండు అనుకోండి, రొట్టెలు సపరేట్ బాక్స్లో పెట్టినా సరే ఆ నూనె డబ్బా వచ్చి రొట్టెల డబ్బా మీద పడ్డా, బెల్లం ముద్ద వచ్చి రొట్టెల డబ్బా మీద పడ్డా రొట్టెలే ఇరుగుతాయి అని ఓ సామెత ఉంది కదా. గాలి బాగా వస్తుంది, వాన బాగా వచ్చేటట్టుంది, కానీ ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే ప్రాబ్లం అంటారు కదా, ఆ టైప్లో అనమాట. సో అట్లా ఏదైనా జరిగి మీ రొట్టెలు ఇరిగిపోతే నన్ను తిట్టకుండా అట్లనే తినండి, సరేనా? బాగా ముక్కలైతే పచ్చిపులుసు పోసుకొని తినండి, పప్పుచారు పోసుకొని తినండి, గట్టిగా మామూలుగా రొట్టెల్లాగా ఉంటే కూరతో నంచుకొని తినండి. ఓకే, ఇది అనమాట విషయము. సో చాలా రోజుల తర్వాత మన వెబ్సైట్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. కొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.